నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో మొదటి రోజు. సో పోయిన వారం స్టాక్ మార్కెట్ లాభాల్లోనే ముందుకు వెళ్ళింది. అలాగే ఏంటంటే ఫెడ్ ఇతర కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు చాలా కీలకం కాబోతున్నాయి ఈ వారంలో. అలాగే బ్యాంకింగ్ ఐటీ షేర్లు బాగుండే అవకాశం ఉందనేది విశ్లేషకుల మాట. మరి స్టాక్ మార్కెట్ ఈ వారం ఎలా ఉండబోతోంది చూద్దాము. సో ఏంటంటే తమ ర్యాలీని అయితే కొనసాగిస్తున్నాయి స్టాక్ మార్కెట్స్. ప్రస్తుతం అయితే నిఫ్టీ ఏంటంటే పాజిటివ్, అంటే స్మాల్ పాజిటివ్ +5లో ఉంది. అలాగే ఏంటంటే సెన్సెక్స్ కూడా ఏంటంటే 31 పాయింట్స్ ప్లస్లో ఉంది. ఎనివే ఏంటంటే మరి ఈరోజు ఈ 1 అవర్ దాటిన తర్వాత ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతోంది అని తెలుసుకోవడం కోసం అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న స్టాక్ మార్కెట్ సీనియర్ ఎనలిస్ట్ శ్రీ మేకా వెంకట్ గారితో మాట్లాడి మనం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకుముందు మీకు తెలుసు కదా, ఈరోజు ఈ కార్యక్రమంలో ఆల్రెడీ ఏంటంటే మన ప్రైమ్ లైన్స్ మీద 2 నెంబర్స్ వస్తుంటాయి. ఆ 2 నెంబర్స్ మీద కూడా ఏంటంటే మీరు కాల్ చేసి టీవీని మాత్రం మ్యూట్ చేసి అంటే కాల్ చేసి మీకున్న సలహాలు సూచనలు తీసుకోవచ్చు. అలాగేనంటే మేకా వెంకట్ గారి నెంబర్ కూడా ఏంటంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంటుంది. సో ఈ కార్యక్రమం తర్వాత మేకా వెంకట్ గారితో మీరు మాట్లాడే ప్రయత్నం చేసి మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు. ఇది ప్రైమ్ లైన్ మీకు కల్పిస్తున్న సదుపాయం, నిర్ణయం మీదే. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ మేకా వెంకట్ గారికి స్వాగతం, సుస్వాగతం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్ మరి స్టాక్ మార్కెట్లో లాస్ట్ వీక్ అయితే ఏంటంటే లాభాల్లోనే ఉన్నాయి. మరి ఇప్పుడు కూడా కొంత లాభాల్లోనే ఉంటున్నాయని ఆశించవచ్చు. అయితే ఏంటంటే అంతకుముందు ఏంటంటే ప్రస్తుతం అయితే మన కాలర్స్ అయితే రెడీగా ఉన్నారు. సో నరేష్ గారు అండి, గుడ్ మార్నింగ్, హైదరాబాద్ విశాఖపట్నం అండి. గుడ్ మార్నింగ్ నరేష్ గారు. నమస్తే సార్. ఎస్ సార్, ఏ స్టాక్ కోసం అడగాలనుకుంటున్నారు? సార్ నా దగ్గర టైడ్ వాటర్ ఆయిల్ సార్, బీటాల్ 2300 లో ఉన్నాయి సార్. 2 డేస్ నుంచి కొద్దిగా అప్ మూమెంట్ వచ్చింది. నా ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉందా? హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కి. సెకండ్ స్టాక్ వచ్చేసి రికో ఆటో సార్, దాని షార్ట్ టర్మ్ టార్గెట్ లెవెల్ చెప్పండి సార్. సార్ ఒకసారి స్టాక్ పేర్లు మళ్ళీ ఒకసారి చెప్తారా? ఫస్ట్ స్టాక్ సార్ బీడాల్ టైడ్ వాటర్ ఆయిల్, బీడాల్ BEEDOL. టీడాల్. అవును సార్, 2300 ఓకే. ప్రైస్. TEDOL అండి. అవును సార్, BEEDOL బీడాల్. అంతకుముందు టైడ్ వాటర్ ఆయిల్ అండి దాన్ని. ఓకే BEనా. ఓకే. అంతకుముందు టైడ్ వాటర్ అని ఉండేది, ఇప్పుడు పేరు మారింది లేండి. అవును సార్, మీరు చెప్పే స్టాక్ ఓకే. వీడాల్. మాకు వాయిస్ వచ్చేసరికి క్లియర్గా ఉండట్లేదండి. ఎగ్జాక్ట్లీ. అందువల్ల స్టాక్ పేరు 2-3 సార్లు అడగాల్సి వస్తుంది. సెకండ్ స్టాక్ ఏంటి సార్? రికో ఆటో సార్. రికో ఆటో. ఎస్, రికో ఆటో. మూర్తి గారు, క్వశ్చన్ ఏంటండి ఒకసారి చెప్తారా? అంటే ఆయన ఏంటంటే 2 ఉన్నాయి, ప్రాఫిట్లో ఉంది. నేను ఏంటంటే మార్కెట్లో తీసేయచ్చా ఏంటి పొజిషన్ అని అడుగుతున్నారు ఆయన. వీడాల్ కార్పొరేషన్ వచ్చేసి మనకి ఈరోజు గ్యాప్ అప్ తో ఓపెన్ అయిందండి. ప్రస్తుతం 5.91% పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది. మంచి టెక్నికల్ బ్రేక్అవుట్ జరిగింది సార్. 1800 దగ్గర మనకి మంచి టెక్నికల్ బ్రేక్అవుట్ అనేది జరిగింది. ప్రస్తుతం 1890లో ఉంది. హోల్డ్ చేయొచ్చండి. 2050 వరకు కూడా హోల్డ్ చేయండి. మీరు షార్ట్ టర్మ్ లో ఎగ్జిట్ అవ్వాలి అని అనుకుంటే వీడాల్లో 2050 వరకు కూడా హోల్డ్ చేయొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. అలాగే రీకో ఆటో వచ్చేసి 109 రూపాయల దగ్గర మనకి మేజర్గా రెసిస్టెన్స్ కనిపిస్తుందండి. ఆ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే మాత్రం నెక్స్ట్ 126 వరకు కూడా వెళ్ళిపోతుంది. సో ప్రస్తుతం ఈ రోజు కూడా 108 వరకు వచ్చింది. అయితే హోల్డ్ చేయండి. 109 దాటిన తర్వాత ఇంకా అడిషనల్ యూనిట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. 126 దగ్గర మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అండి రీకో ఆటోలో. రైట్ సార్ అదండి సూచన సార్. మరో కాలర్ అండి, శేఖర్ గారు, ఏలూరు నుండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ శేఖర్ గారు. సార్ కాల్ డ్రాప్ అయినట్టుంది సార్. ఇప్పుడు ఏంటంటే మరి నిఫ్టీ ఎలా ఉండొచ్చు ఈవేళ? ఏంటంటే అంతర్జాతీయ సంకేతాలు పాజిటివ్గా ఉన్నాయని ఏంటంటే ఆర్బీఐ కూడా మీటింగ్లో కూడా ఏంటంటే రేట్స్ కూడా కట్ చేస్తారు అనేది కూడా ఒక వార్తలు వస్తున్నాయి. అదే ఫెడ్ది కూడా అట్లాగే ఉండొచ్చు అనుకుంటున్నారు సార్. ఆ పొజిషన్లో అసలు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది ఈ వారంలో? మోస్ట్లీ ఈ వారం బుల్లిష్ గానే ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. అయితే ఈ రోజు నిఫ్టీ ఒక చిన్న బేరిష్ లో క్లోజ్ అవడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే. కొద్దిగా స్మాల్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి, ఎందుకంటే కంటిన్యూస్ గా పెరుగుతూ ఉంది కాబట్టి. సార్ సో ఓవరాల్ గా అయితే వీక్ అయితే పాజిటివ్ గానే ఉంటుంది. మనం లాస్ట్ వీక్ కూడా చెప్పుకున్నాం 24,860 దాటితే పైకి 200 పాయింట్ల నుంచి 300 పాయింట్లు వెళ్ళిపోతుందని. సో 26,860 దాటిన తర్వాత 200 పాయింట్లు అయితే పైకి వచ్చిందండి నిఫ్టీ, మనం అనుకున్నట్లుగానే. సార్ సో
ఈ వారం కూడా మనకి లాస్ట్ వీక్ కూడా మనం చెప్పుకున్నాం, లాస్ట్ వీక్ పాజిటివ్లో క్లోజ్ అవడానికి ఛాన్స్ ఉంటుందని. లాస్ట్ వీక్ పాజిటివ్గానే క్లోజ్ అయింది. ఈ వీక్ కూడా పాజిటివ్గానే క్లోజ్ అవడానికి ఛాన్స్ ఉంటుందండి. అయితే ఈ రోజు చిన్న నెగిటివ్తో అయితే క్లోజ్ అవడానికి నిఫ్టీ ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఓవరాల్గా చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్ అండ్ మెటల్ సెక్టర్ ఈ రెండు కూడా ఈ వారం పాజిటివ్గా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. వెరీ నైస్. ఎస్ సార్. వెంకటేష్ గారండి, నమస్కారం అండి. సార్ నారాయణపేట నుండి. నమస్కారం సార్. సార్ చెప్పండి, ఏ స్టాక్స్ కోసం? సెన్కో గోల్డ్ సార్ 600 కొన్నా 300 షేర్లు సార్. ఒకటి ఎన్సీసీ అది కూడా 235 కొన్నా సార్. రెండోది చెప్పండి ఒకసారి. ఎన్సీసీ 230లో తీసుకున్నారు. హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు, పెరుగుతుంది. 211లో ఉంది. అయితే మనకి బాగా కన్సాలిడేషన్ జోన్లో ఉంది, పెరుగుతుందండి. హోల్డ్ చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. మీ ప్రైస్ అయితే వస్తుందండి. సెన్కో గోల్డ్ ఎంతలో తీసుకున్నారు? 600 అన్నట్లుగా వినపడింది. 600 రూపాయల 600 షేర్లు అయితే నాకు క్లియర్గా వినపడలేదు. 600 రూపాయలండి. ఓకే. సో 600 రూపాయల్లో తీసుకున్నారు మీరు. ప్రస్తుతం 370లో ట్రేడ్ అవుతుందండి సెన్కో గోల్డ్. అయితే 405 రూపాయలు దాటిన తర్వాత సెన్కో గోల్డ్లో యావరేజ్ అనేది ప్లాన్ చేసి హోల్డ్ చేసుకోండి. 405 రూపాయలు దాటితేనే యావరేజ్ చేయండి. ఇప్పుడైతే చెయ్యొద్దు, మనకి అది దాటితేనే పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కొంచెం కన్సాలిడేషన్లోనే ఉందండి. గడిచిన ఏప్రిల్ నుంచి చూసుకుంటే దాదాపుగా కన్సాలిడేషన్ చిన్న రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది. సో ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయితే మాత్రమే మనం యావరేజ్ అనేది ప్లాన్ చేసుకోవాలండి. రైట్ సార్. రైట్ సార్ మరో కాలర్ అండి, కృష్ణారావు గారు, విశాఖపట్నం. గుడ్ మార్నింగ్ అండి. కృష్ణారావు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మోదీ గారు నమస్తే అండి, చెప్పండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. హలో సార్ చెప్పండి, వినపడుతుంది, చెప్పండి సార్. ఏ స్టాక్స్ కోసం? సార్ టెటాగర్ వ్యాగన్స్ 948 లో ఉన్నాయి సార్. టెటాగర్ వ్యాగన్ ఓకే. దాన్ని ఉంచాలా అంటే పెరుగుతుంది తీసేయాలని అడుగుదామని. ఓకే సార్, రైట్. టెటాగర్ వ్యాగన్ 940. ప్రాఫిట్ లోనే ఉన్నారు కదా. ప్రస్తుతం 956లో ట్రేడ్ అవుతోంది. 948లో ఉన్నాయన్నారు, ప్రాఫిట్ లోనే ఉంది. హోల్డ్ చేయండి సార్. మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నాం రైల్వే స్టాక్స్ హోల్డ్ చేయండి, పెరుగుతాయి, ప్రాఫిట్లోకి వస్తారు అని. గడిచిన 3 వారాలు 4 వారాల నుంచి కూడా చెప్పుకుంటున్నాం. సో అన్నీ నిదానంగా కొంచెం కొంచెంగా ఇప్పుడే ప్రాఫిట్లోకి వస్తున్నాయి. హోల్డ్ చేయండి సార్, ఇంకా పెరుగుతాయి. రైట్ సార్. సార్ అదండి సూచన, కృష్ణారావు గారు. సో సార్ శర్మ గారు, విజయవాడ నుండి. గుడ్ మార్నింగ్ శర్మ గారు. నమస్కారం సార్. రాడికో కైటాను అమ్మేసి డేటా ప్యాటర్న్స్ మధురాన్ డాక్ ఈ రెండిట్లో ఏది కొనుక్కోవచ్చు? రాడికో కైతాన్ని ఎందుకు అమ్ముదాం అనుకుంటున్నారు? అదే డిఫెన్స్ స్టాక్స్ లేవు, అది కొన్నామని. డిఫెన్స్ స్టాక్ లేకపోతే డిఫెన్స్ స్టాక్ కొనుక్కోండి. రాడికో కైతాన్ని పెరుగుతా ఉంది కదా, పెరిగేదాన్ని ఎందుకు అమ్ముకోవడం? లాభాలు వస్తూ ఉండేదాన్ని ఉంచండి. రాడికో కైతాన్ని ఉంచండి. మజ్డాక్లో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు మీరు. మజ్గాన్ డాక్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. రైట్ సార్ అదండి సూచన. సార్ శర్మ గారు. సార్ సతీష్ గారు, హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ సతీష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్. సార్ ఏ స్టాక్స్ కోసం సార్? వెంకట్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సతీష్ గారు. సార్ నా దగ్గర ఓఎన్జీసీ ఒకటి, పిరామల్ ఫార్మా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఉన్నాయి. 250 షేర్స్ ఉన్నాయి ఈచ్. ఆ రెండు తీసేసి హెచ్సిఎల్ టెక్ టీసీఎస్ తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? అయితే అది కూడా తీసుకోమంటారా? పిరమల్ ఫార్మా ఎంతలో ఉన్నాయి? 100 రూపీస్. ఎంతండి? 100. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఉన్నాయి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఉన్నాయి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ONGC ఉంటే ఓఎన్జీసీ సార్, ఓఎన్జీసీ ఎంతలో ఉన్నాయి? 100. అది కూడా 100 లో ఉంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఉంది. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉందా? సో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటే ఉంచండి సార్, ఎందుకు వాటిని తీయటం? ఒకవేళ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుందాము అని అనుకుంటే ఒక 50% మాత్రమే తీయండి, ఎక్కువ తీయొద్దు. 50% మాత్రమే ప్రాఫిట్లు బుక్ చేయండి. రెండిట్లోనూ బుక్ చేసి టీసీఎస్లోకి వెళ్ళండి. హెచ్సిఎల్ టెక్ కన్నా కూడా నేనైతే టీసీఎస్ని ప్రిఫర్ చేస్తాను. రైట్ సార్. రైట్ సార్. సార్ అదండి సూచన. సార్ గోవిందరావు గారు, శ్రీకాకుళం నుండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? సార్ బ్యాంక్ స్టాక్ లో 4 బ్యాంక్స్ లో ఉన్నాయి సార్. కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి బ్యాంక్ లో 50,000 50,000 4 బ్యాంకుల్లో పెట్టాను సార్. అయితే అందులో 2 బ్యాంక్స్ ఎగ్జిట్ అయిపోయి 2 బ్యాంక్స్ లో హోల్డ్ చేయాలనుకుంటాను సార్. వెంకటరావు గారు మాట సార్. కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంకు, తర్వాత మిగతా రెండండి. పిఎన్బి బ్యాంక్ ఆఫ్ బరోడా సార్ 50,000 బ్యాంక్ ఆఫ్ బరోడా. ఓకే, అన్ని కూడా బాగున్నాయి కదండి, 2 ఎందుకు issues hold లో ఉన్నాయి సార్. 2 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 issues hold లో ఉన్నాయి సార్
సో సార్ అన్ని బాగానే ఉన్నాయి సార్. ఒకవేళ మీరు ఎగ్జిట్ అవుదాం అనుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎగ్జిట్ అవ్వండి, కొంచెం లాభంలో ఏదన్నా ఉంటే. మిగతా అన్ని కూడా పెరిగే అంటే టర్నింగ్ పాయింట్లోనే ఉన్నాయి, తిరిగి పెరగడానికి స్కోప్ కనబడుతున్నాయి. ప్లస్ ఈ వీక్ అంతా కూడా బ్యాంకింగ్ స్టాక్స్ పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయండి. అందువల్ల నేనైతే హోల్డ్ చేయమని చెప్తాను. పిఎస్యూ బ్యాంక్స్ మీకు ఉన్న 4 కూడా పిఎస్యూ బ్యాంక్స్లోనే ఉన్నాయి, హోల్డ్ చేయండి సార్. ఎగ్జిట్ అవుదాం అనుకుంటే మాత్రం బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఎగ్జిట్ అవ్వండి, మిగతా 3 అయితే ఉంచండి. సార్ ఎస్ సార్, అదండి సూచన సార్. సో సార్ శివ గారు సూర్యాపేట నుండి గుడ్ మార్నింగ్ అండి. శివ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? హలో, చెప్పండి, వినపడుతోంది, చెప్పండి. ఏ స్టాక్స్ కోసం? కొచ్చిన్ షిప్ 2200 తీసుకున్నామండి. క్వశ్చన్ షిప్ 2200 ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు ఏమన్నా? 2200 యావరేజ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు సార్, యావరేజ్ చేసుకోండి. 1814లో ఉంది, యావరేజ్ చేసుకోవచ్చు సార్ కరెంట్ ప్రైస్లో కూడా. సార్ కరెంట్ ప్రైస్లో యావరేజ్ చేసుకోవచ్చు సార్, అదండి సూచన సార్. సో సార్ మరో కాల్ రండి సార్. గుడ్ మార్నింగ్ మురళీకృష్ణ గారు హైదరాబాద్ నుండి. సార్ గుడ్ మార్నింగ్. నేను ఒక 10,000 ఒక 10 years తీసుకోవాలనుకుంటున్నాను సార్. ఏదైతే కరెక్ట్ గా డైరెక్ట్ ఫండ్ చెప్తారా, ఏదైనా ఒకటి సజెస్ట్ చేస్తారా? సిప్ 10,000 అంట సార్, ఏదైతే 10 yearsకి. మంత్లీ 10,000. మంత్లీ 10,000 అండి. ఓకే, సో మంత్లీ 10,000 పెడదాం అనుకుంటున్నారు కాబట్టి మీరు ఒక ఫండ్ కాదండి, 4 ఫండ్లలో పెట్టండి. 2,500 కింద 4 ఫండ్స్లో పెట్టుకోండి. అందులో ఒకటి వచ్చేసి మీకు ట్యాక్స్ సేవింగ్ కావాలి అని అనుకుంటే ఈఎల్ఎస్ఎస్ ఫండ్ని సెలెక్ట్ చేసుకోండి. సో ట్యాక్స్ సేవింగ్ వద్దు అని అనుకుంటే మాత్రం మీరు స్మాల్ క్యాప్లో ఒకటి, లార్జ్ క్యాప్లో ఒకటి, అలాగే ఫ్లెక్సీ క్యాప్ లేదా మల్టీ క్యాప్ అని ఉంటుంది, దాంట్లో పెట్టుకోండి. అండ్ 4వది వచ్చేసి మీరు ఈటీఎఫ్స్లో పెట్టుకోండి సార్. ఈటీఎఫ్స్ మనకి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని ఉంటాయి, ఈటీఎఫ్ దాంట్లో మీరు ఎస్ఐపి చేయండి. ఆ ఈటీఎఫ్లో కూడా ఇండెక్స్ ఈటీఎఫ్స్ మాత్రమే తీసుకోండి. ఇండెక్స్ ఈటీఎఫ్ అంటే మీకు నిఫ్టీ ఈటీఎఫ్ కానీ లేకపోతే బ్యాంక్ నిఫ్టీ ఈటీఎఫ్ కానీ, ఈ రెండింటిలో ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకుని దాంట్లో పెట్టుకోండి సార్. కంపెనీ పేర్లు మేము సజెస్ట్ చేయకూడదు కాబట్టి నేను ఏ కంపెనీ అనేది చెప్పట్లేదు, మీకు సెక్టర్గా చెప్పాను. ఆ సెక్టర్లో ఏ కంపెనీ అయినా కూడా దాదాపుగా మంచి రిటర్న్స్ వేస్తాయి. సో కాబట్టి ఈ సెక్టర్స్ నేను ఏదైతే చెప్పానో ఆ సెక్టర్స్లో పెట్టుకోండి. తప్పనిసరిగా సార్, చాలా మంచి సూచన, చాలా బ్యాలెన్స్డ్గా చెప్పారు వెంకట్ గారు. సో ఏంటంటే వెంకట్ గారి నెంబర్ కూడా అండి ఏంటంటే స్క్రీన్ మీద వస్తూ ఉంటుంది. సో వెంకట్ గారు చెప్పిన ఏమైనా ఏంటంటే మీకు అనుకుంటే తప్పనిసరిగా వెంకట గారితో మీరు మాట్లాడి మీరు ఆయన సలహా సూచన తీసుకునే ప్రయత్నం చేయొచ్చు, అది మీ నిర్ణయం మాత్రమే. సో తప్పనిసరిగా అంటే మీకైతే మంచి గైడెన్స్ అయితే దొరుకుతుంది. సో అది విషయం. సో సార్ మరో కాలర్ అండి శ్రీదేవి గారు కోకట్పల్లి అండి. గుడ్ మార్నింగ్ శ్రీదేవి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ మేడం, చెప్పండి ఏ స్టాక్స్ కోసం? ఎస్ సార్. సార్ నా దగ్గర జేబీ మాట షేర్స్ ఉన్నాయి, అవి రీసెంట్ గా నిన్న కొత్త ఆర్డర్ వచ్చింది కదా, అది ఆర్డర్ వచ్చింది, అది మొన్న పెరిగింది, ఇవాళ పెరుగుతూ ఉంది. సార్ ఇస్తారా సార్? ఎస్ అండి, అది ఏం చేయమంటారు? హోల్డ్ చేయాలా, ఏమైనా అదే సందేహమా? ఎంతలో ఉన్నాయండి మీకు జేబీఎం ఆటో? హలో, జేబీఎం ఆటో ఎంతలో ఉన్నాయి మేడం? నా దగ్గర 1000 లో ఉన్నాయండి. ఇప్పుడు పెరుగుతూ ఉంది, ఇట్లానే హోల్డ్ చేయొచ్చా లేకపోతే యావరేజ్ చేయొచ్చా? రైట్, మీ దగ్గర 1000లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు యావరేజ్ చేయండి. సో ఇప్పుడు మనకి బుల్లిష్ మూమెంటం స్టార్ట్ అయింది కాబట్టి యావరేజ్ చేసుకోవచ్చు. యావరేజ్ చేసుకుంటే మీ యావరేజ్ ప్రైస్ కూడా కిందకు వస్తుంది, ఇమీడియట్గా మీరు ప్రాఫిట్లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయండి. ఎస్ మేడం. మేడం మీరు యావరేజ్ చేసుకుంటే బుల్లిష్గా ఉంది కాబట్టి యావరేజ్ చేసుకుంటే తప్పనిసరిగా మీకు ప్రాఫిట్ వస్తుంది కాబట్టి హోల్డ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు సార్. ఓకే అండి. సో తాడిపత్రి నుండి నమస్కారం అండి నరసింహ గారు. సార్ నమస్తే సార్. ఎస్ సార్, ఏ స్టాక్స్ కోసం సార్? ఐఆర్ఎఫ్సి దాదాపు 180 ఆ మధ్యలో 185 ఆ మధ్యలో ఉన్నప్పుడు తీసుకున్నాను సార్. ప్రెసెంట్ అయితే 120 ఆ మధ్యలో ఉంది. దాన్ని విత్డ్రా చేసేయమంటారా, మళ్ళీ ఏమైనా యావరేజ్ చేస్తే మంచిది అంటారా సార్? హోల్డ్ చేయండి, యావరేజ్ చేయండి. ఐఆర్ఎఫ్సి యావరేజ్ చేయాలి. ప్రస్తుతం 130లో మనకి ట్రేడ్ అవుతుంది ఐఆర్ఎఫ్సి వచ్చేసి. రైల్వే స్టాక్స్ మళ్ళీ చెప్తున్నాను, రైల్వే స్టాక్స్ హోల్డ్ చేయండి, పెరుగుతాయి. సో మీరు ఐఆర్ఎఫ్సి కూడా చూసుకుంటే రీసెంట్గా మనకి దాదాపుగా 117 వరకు కూడా వచ్చింది. 117 దగ్గర నుంచి కంటిన్యూస్గా పెరుగుతుందండి 130 వరకు. మీరు ఈ 130 జోన్ ఈ రోజు కనుక 130 పైన క్లోజ్ అయితే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. ఐఆర్ఎఫ్సి ఉంచండి సార్, ఒక 3 months అట్లా 3 to 6 months ఉంచుకుంటే మంచి ప్రాఫిట్లోనే ఎగ్జిట్ అవ్వచ్చు. అదండి సార్, అదండి సూచన. సో ఏంటంటే డిసెంబర్ వరకు ఉంచుకుంటే బెటర్ అని చెప్తున్నారు. సో మరో కాల్ అండి విశ్వనాథ్ గారు. గుడ్ మార్నింగ్.
విశ్వనాథ్ గారు. హలో ఎస్ సార్, హలో చెప్పండి. హలో లైన్ లో ఉండమంటారా? లేదండి, మీరు వినపడుతుందండి, మీరు వినపడండి, మాట్లాడండి విశ్వనాథ్ గారు, మీరు లైన్లోకి వచ్చేసారు. వినిపిస్తున్నదండి. మనోజ్ వైభవ్ అని ఒక షేర్ ఉంది సార్, జ్యువెలరీ. ఒక్కసారి చెప్పండి మళ్ళీ సార్. మనోజ్ వైభవ్ అని ఒక షేర్ ఉంది సార్. అది సార్ మీరు టీవీ మ్యూట్ చేసి మాట్లాడితే క్లియర్ ఉంటుంది, టీవీ కూడా మాకు రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకని దాని గురించి చెప్పండి సార్. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అది. మనోజ్ వైభవ్ జెమ్స్ సార్, 216లో కొన్నామండి, ఇప్పుడు 190. 216లో కొన్నట్టండి. ఓకే, 216లో కొన్నారు, హోల్డ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. మనోజ్ వైభవ్ జెమ్స్ వచ్చేసి ప్రస్తుతం 196.70లో ట్రేడ్ అవుతుందండి. మీరు హోల్డ్ చేయండి, స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి సార్. 180 దగ్గర స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి. 180 రూపాయలు కనుక దిగిపోయి కిందకి వస్తుందంటే మాత్రం ఎగ్జిట్ అయిపోండి. అలా కాకుండా 180 దగ్గర నుంచి తిరిగి పైకి వెళుతుంది అంటే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. రైట్ సార్, రైట్ అండి. మరో కాల్ అండి, వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ అండి, కరీంనగర్ నుండి. మూర్తి గారు నమస్కారం. నమస్కారం. వెంకట గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఎన్హెచ్పిసి 84 రూపాయల్లో ఒక 1500 ఉన్నాయి. టాటా పవర్ 150 ఉన్నాయి సార్. 505లో తీసుకున్నాను. బజాజ్ ఫైనాన్స్ 125లో ఉన్నాయి, ఒక 250. ఇవి పెరగడం లేదు. మిగతా పోర్ట్ఫోలియో బాగుంది, ఇదంతా తగ్గిపోయింది సార్. ఉంచుకోవాలా? NHPC ఎంతలో ఉన్నాయన్నారు? 85 సార్ ఎన్హెచ్పిసి. మీ ప్రైస్ ఈ రోజు వచ్చిందండి, మీ ప్రైస్ దాటి ఈ రోజు పైకి పెరుగుతోంది. హోల్డ్ చేయండి సార్, పెరుగుతుంది. టాటా పవర్ అండి 505 సార్. 505. లాస్ట్ ఇయర్ లో తీసుకున్నాను సార్. ఓకే, 505 టాటా పవర్. మీరు చెప్పింది టాటా పవరేనా? అవునండి. ఓకే, టాటా పవర్ అనేది అసలు 505కే రాలేదు కదండి. 1 year అన్నారు సార్, ఎప్పుడూ రాలేదు. 494.85 హైయెస్ట్ ప్రైస్. ఓకే. సో ఒకవేళ ప్రైజ్లో ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే మీకు టాటా పవర్ అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇది 400 రూపాయలు అయితే చాలాసార్లు క్రాస్ చేయడానికి ట్రై చేసింది కానీ దాటలేదు. బట్ ఈసారి కనుక 400 రూపాయలు క్రాస్ చేసిందంటే మాత్రం పెరిగిపోతుందంటే హోల్డ్ చేయండి సార్. అదే నేను అలాగే బజాజ్ ఫైనాన్స్ అడిగారు, బజాజ్ ఫైనాన్స్ కూడా హోల్డ్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు సార్. బజాజ్ కూడా హోల్డ్ చేసుకోవచ్చు సార్, వెంకట్ గారు. ఎస్ సార్. సార్ మరో కాల్ అండి, శ్రీని గారు, విశాఖపట్నం. నమస్తే అండి శ్రీని గారు, నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ అరవిందో ఫార్మా 1112లో ఉంది సార్. ఎన్సీసీ 226లో ఉంది సార్. హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలా? అరవిందవరం 11-12 సార్. ఎన్సీసీ హోల్డ్ చేయండి. అలాగే ఆరో ఫార్మా వచ్చేసి మనకి కింద స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. 1000 రూపీస్ దగ్గర, 1000 రూపాయల దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. 1000 రూపాయలు సైకలాజికల్ లెవెల్ కనుక బ్రేక్ అయి క్లోజ్ అయితే మాత్రం ఎగ్జిట్ అయిపోండి సార్. ఎన్సీసీ హోల్డ్ చేయమన్నారు సార్. అరవిందో ఫార్మా 1112 సార్. అదే సార్, దాన్ని 1000 స్టాప్ లాస్ ఉంది. 1000 స్టాప్ లాస్ దాటితే అప్పుడు దాని ప్రకారం చేయమని. అవునండి. ఓకే సార్, ఓకే సార్. అలాగేనండి. రైట్, ఓకే ఓకే సార్. నమస్కారం అండి, లక్ష్మి గారు. నమస్కారం అండి. వరంగల్ అండి, చెప్పండి అమ్మా. సార్ మేము కొచ్చిన్ చిట్ యాడ్ తీసుకున్నాము. అది మొన్న నిన్న పెరిగిందండి కొంచెం. అది తీసేయాలా ఉంచాలా కొంచెం చెప్తారా అండి? ఉంచండి. మీరు ఎంతలో తీసుకున్నారు? నేను 2050 అట్లా తీసుకున్నాను సార్. మరి 2050లో తీసుకుంటే ఇప్పుడు 1800 ఉంది కదండి. లాస్ట్ బుక్ చేయటం ఎందుకు? మీ ప్రైస్ వస్తుందండి, హోల్డ్ చేయండి. ఓకే అండి. ఇంకొకటి అండి, సిల్వర్ తీసుకున్నాము, అదొకటి చెప్పరా సార్? అది సెల్ చేసినాం సిల్వర్. ఈటీఎఫ్ అండి, ఏంటది సార్? ఎంతలో తీసుకున్నారు అడుగుతున్నారు? సిల్వర్ అది 1,18,000 తీసుకున్నాం సార్. అది లాస్ లో ఉంది చాలా. 1,18,000లో తీసుకుంటే లాస్ ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు 1,28,900లో ట్రేడ్ అవుతా ఉంటే. అంటే సెల్ చేసినామండి, మేము సెల్ చేసినాము. మీరు సెల్ చేశారా? అవునండి. ఇదే ప్రైమ్ 9 ప్రోగ్రామ్ లో 2-3 సార్లు కూడా చెప్పుకున్నాం. సిల్వర్ అనేది 2 లక్షలు అయితే దాటుతుంది, హోల్డ్ చేయండి, కొనుక్కోండి, కిందకి వచ్చినప్పుడల్లా కొనుక్కోండి అని దాదాపుగా 3-4 సార్లు కూడా చెప్పుకున్నాం. మూర్తి గారు మీకు కరెక్ట్ సార్. అవును, ప్రత్యేకంగా మనం తీసుకుని చెప్పేవాళ్ళం. అవును,
గోల్డ్ సిల్వర్ మీద. కరెక్ట్ కరెక్ట్, అవును సార్, అవును. 2 లక్షలు దాటుతుందండి. కిందకు వచ్చినప్పుడల్లా కొనుక్కోండి అని చెప్తా ఉంటే మీరు సెల్ ఎట్లా చేశారండి? మేడం మధ్య మధ్యలో మన ప్రోగ్రామ్ మిస్ అవుతున్నారు అనమాట. మిస్ కాకండి మేడం, 5 days మిస్ కాకండి మార్నింగ్. 2 లక్షలండి నా టార్గెట్. వస్తుంది 2 లక్షలు. ఆల్రెడీ 1,29,123 ఈ రోజు హై. సార్ ఇప్పుడు కూడా తీసుకోవచ్చా? ఇప్పుడు కూడా తీసుకునే పాసిబిలిటీ తీసుకోవచ్చండి. బై అండ్ డిప్స్ అండి. కిందకు వచ్చినప్పుడల్లా బై చేసుకుంటూ వెళ్ళటమే. సిల్వర్ ఈటీఎఫ్స్ అండి నేను చెప్పేది. సిల్వర్ అంటే మళ్ళీ వెళ్ళి ఆర్నమెంట్లు కొనుక్కుంటారు. సిల్వర్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్లు కొనుక్కోండి. కిందకు వచ్చినప్పుడల్లా ఈటీఎఫ్లు కొనుక్కుని హోల్డ్ చేయండి. రైట్ సార్. సార్ మరో కలర్ అండి, గుప్తా గారు విశాఖపట్నం. నమస్కారం అండి గుప్తా గారు. హలో, గుప్తా విశాఖపట్నం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎస్ సార్. సీమెన్ ఎనర్జీ, సీమెన్ ఎనర్జీ, ఓకే. 34.46 మీద కొన్నాను. 5 days అయింది. సార్ చెప్పండి. హోల్డ్ సీమెన్ ఎనర్జీ ఓకే. 34.46 దగ్గర కొన్నాను. 5 days అయింది. ఓకే, హోల్డ్ చేయాలా వద్దా? రెండు సార్ పెరుగుతుంది కదా, 19.50 లెక్క 2 days నుంచి పెరుగుతోంది. గుప్తా గారు ఒకసారి ఆగండి, చెప్తున్నారు సార్ సమాధానం. చెప్పండి సార్, చెప్పండి వెంకట గారు. సార్ వారు టీవీ చూస్తా మాట్లాడుతున్నట్లున్నారు. సో హోల్డ్ చేయండి సార్. ఎన్రిన్, సీమెన్స్ ఎనర్జీ సింబల్ నేమ్ ఎన్రిన్. హోల్డ్ చేయండి, పెరుగుతోంది. లాస్ట్ 2 days నుంచి కూడా మనకు పెరుగుతోంది. మళ్ళీ 3,600 వరకు వస్తుందండి. హోల్డ్ చేయండి. గుప్తా గారు అదండి సూచన. గుప్తా గారు మరొకటి ఏంటంటే, మీరు ఇంకోటి ఏదో అడిగారు, టీవీ మ్యూట్ చేసి అడిగితే కూడా మీకు క్లారిటీ ఉంటుంది మరి. సరే సార్, ఓకే రైట్. మరొక కాల్ రండి దయచేసి. ఎవరు కూడా టీవీని చూస్తూ మాట్లాడకండి సార్. సో రమేష్ మిర్యాల కూడా. గుడ్ మార్నింగ్ అండి రమేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్. అదాని పవర్ 625లో ఉన్నాయండి. ఇంకోటి టిటాగర్ 1925లో ఉన్నాయి. ఉంచుకోమంటారా? హోల్డింగా కదా? రెండు ఉంచుకోండి సార్. రెండు మంచి బ్రేక్అవుట్ లెవెల్స్ దాటి పైకి వెళ్తున్నాయి. రెండు కూడా హోల్డ్ చేయండి. అదాని పవర్ కూడా ఈరోజు గ్యాప్ అప్ అయి పైకి వెళ్తుంది. 620 అనేది మనకి బ్రేక్అవుట్ లెవెల్, అది దాటి పైకి వచ్చేస్తుంది. హోల్డ్ చేయండి సార్. ఒకవేళ మీరు షార్ట్ టర్మ్ లో ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనుకుంటే మాత్రం 715 అండి. షార్ట్ టర్మ్ లో ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనుకుంటే 715. అయితే అదాని పవర్ లో మనకి 22 సెప్టెంబర్న కార్పొరేట్ యాక్షన్ ఉంది. సో కార్పొరేట్ యాక్షన్ అయిన తర్వాత మళ్ళీ ప్రైస్ అనేది అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ నేను ఫ్రెష్ లెవెల్స్ చెప్తాను. రైట్. టిటాగర్ కూడా హోల్డ్ అండి. హోల్డ్, రెండు హోల్డ్ సార్. రెండు హోల్డ్ సార్. రెండు హోల్డ్ చేయమని చెప్తున్నారు సార్. ఎస్ సార్. సో సార్ ఇప్పుడున్న దాంట్లో సార్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఇంక ఎలా అంటే ఇప్పుడంటే ఇంకా మెటల్ అలాగే ఐటీ ఇవన్నీ కూడా కొంచెం ముందుకు వెళ్ళొచ్చా? ఏంటి పొజిషన్ ఏంటి సార్ ఈ వారంలో? బ్యాంకింగ్, మెటల్ అండి, ఆ రెండు మాత్రం ముందుకు వెళ్తాయి. ఐటీ అనేది ఒడిదుడుకుతుంది, అప్ అండ్ డౌన్ ఉంటుంది, పెరుగుతుంది తగ్గుతుంది. కొంచెం అలా మొమెంటం అయితే ఐటీలో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే చార్ట్ ప్యాటర్న్ బేస్ చేసుకుని ఐటీ ఇండెక్స్ చూసుకుంటా ఉంటే అలాగే ఉంది. సో మెటల్ సెక్టర్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ ఈ రెండు మాత్రం బుల్లిష్ గానే ఉంటాయండి. ఈ వీక్ అండ్ నెక్స్ట్ వీక్ కూడా బుల్లిష్ గా ఉండడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం. మధ్యలో ఏదన్నా బ్యాడ్ న్యూస్ రాకపోతే, మార్కెట్ న్యూస్ గా కూడా డ్రివెన్ అవుతూ ఉంటుంది. మధ్యలో బ్యాడ్ న్యూస్ వచ్చి మళ్ళీ డౌన్ వస్తూ ఉంటుంది. బట్ టెక్నికల్ గా కూడా రెండు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయండి. ఎస్, డెఫినెట్గా మళ్ళీ ట్రంప్ గారు కూడా ఏం మాట్లాడుకున్నా ఉంటే అంత ఉంటే బాగుండొచ్చు. లెట్ us see. ఎస్ సార్. సార్ మహేష్ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ మహేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్. ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? స్టాక్ సార్ చెప్పండి. హైటెక్ పైప్స్ ఒకటి. ఒక్కసారి చెప్పండి. హైటెక్ పైప్స్ చెప్పండి. హైటెక్ పైప్స్ తీసుకున్నారా? లేదు సార్, పెద్దగా చేయాలి, తీసుకోవచ్చా? ఇంకొకటి డైమండ్ పవర్. ఓకే, డైమండ్ పవర్ అండ్ ఇన్ఫ్రా ఇది కూడా ఫ్రెష్ బై అండి. ఫ్రెష్ బై సార్, తీసుకోవచ్చా లేదా? హైటెక్ పైప్స్ వచ్చేసి గత 3-4 రోజుల నుంచి పెరుగుతుంది, కానీ మనకి సైకలాజికల్ లెవెల్ 108 ఉందండి. 108 రూపాయలు దాటిన తర్వాత మాత్రం ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. ఇప్పుడే వద్దు. 108 రూపాయలు పైన క్లోజ్ అయితే అప్పుడు ఎంట్రీ ప్లాన్ చేయండి. అలాగే డైమండ్ పవర్ 154.64లో ట్రేడ్ అవుతుందండి. అక్యూములేషన్ స్టార్ట్ చేయొచ్చండి. అంటే కొంచెంగా తీసుకోవచ్చు. మీరు తీసుకున్న తర్వాత కొంచెం కిందకు వస్తే యావరేజ్ కూడా చేయండి. రైట్ అండి. ప్రవీణ్ అండి. గుడ్ మార్నింగ్ గారు. ప్రవీణ్ నమస్తే అండి. ప్రవీణ్ గారు. సార్ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? టిటాగర్ రైట్ సిస్టమ్ 946లో ఉంది సార్. టిటాగర్ ఇప్పుడు అడిగారు. తర్వాత ఆర్చిడ్ ఫార్మా ప్రెజెంట్ రేట్ లో తీసుకోవచ్చా?
ఓకే, రెండోది ఏంటి సార్? ఇలాగ హోల్డ్ చేయండి, పెరుగుతుంది, హోల్డ్ చేయండి. మళ్ళీ మనకి అప్ సైడ్ మూమెంటం స్టార్ట్ అయింది, 1300 మార్కుని అయితే దాటుతుందండి, హోల్డ్ చేయండి. ఇప్పుడేం అమ్మొద్దు. ఆర్చిడ్ ఫార్మా ఫ్రెష్ ఎంట్రీ వద్దండి, అవాయిడ్ చేయండి. రైట్ సార్. రైట్ అండి. ఆర్చిడ్ ఫార్మా వెయిట్ చేయమని చెప్తున్నారు సార్, వద్దని చెప్పినారు. సార్ ప్రకాష్ గారు నెల్లూరు నుండి, గుడ్ మార్నింగ్ ప్రకాష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. వారి ఎనర్జీ ఈ రేట్ లో బై చేయొచ్చా సార్? వారి ఎనర్జీ, విక్రమ్ సోలార్, ఈ రెండింటి గురించి చెప్పండి సార్. ఓకే. విక్రమ్ సోలార్ కూడా ఫ్రెష్ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నారా? బై చేద్దాం అనుకున్నా, ఈ రేటు చేయొచ్చా చేయకూడదా అని డౌట్ సార్. ఓకే, వారి ఎనర్జీస్ వచ్చేసి మనకి 3750 దాటిన తర్వాత మాత్రమే తీసుకోండి, ఇప్పుడే వద్దు. 3750 దాటితేనే మనకి అప్ సైడ్ మూమెంటం అనేది స్టార్ట్ అవుతుందండి. ప్రస్తుతం 3686 ట్రేడ్ అవుతుంది. అలాగే విక్రమ్ సోలార్ కొంచెం కిందకి రానివ్వండి. మనకి ఐపీఓలో మనకి లిస్టింగ్ అయిన స్టాక్ అండి, ఐపీఓ వచ్చిందండి 26 ఆగస్టున లిస్టింగ్ అయిన స్టాకు 338లో లిస్టింగ్ అయింది. లిస్టింగ్ అయిన తర్వాత మనకు బాగానే పెరిగిందండి, దాదాపుగా 408 రూపాయల వరకు కూడా వెళ్ళింది. బట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది, కొంచెం కిందకి రానివ్వండి, కిందకి వచ్చిన తర్వాత తీసుకుందాం. అలాగే ప్రేక్షకులందరికీ చిన్న గమనికండి సార్, స్క్రీన్ మీద కనిపించే నా నెంబర్ ఏదైతే ఉంటుందో అది ప్రోగ్రామ్ అయిన తర్వాత కాల్ చేయండి. ఇప్పుడు కాల్ చేస్తే నేను మాట్లాడలేను, నాకు ఇందాటి నుంచి కంటిన్యూస్గా నా నెంబర్కి ఇప్పుడు కాల్స్ వస్తున్నాయి లైవ్లో. మీరు కాల్ చేయాలి అని అనుకుంటే Prime9 వారు ఎక్స్క్లూజివ్గా నెంబర్స్ ఇచ్చారు, వాటికి మాత్రమే కాల్ చేయండి. నా నెంబర్ ఏదైతే డిస్ప్లే అవుతుందో ఆ నెంబర్ ప్రోగ్రామ్ అయిన తర్వాత మాత్రమే కాల్ చేయండి. చిన్న గమనిక. ఎస్, కరెక్ట్ సార్, కరెక్ట్. మీరు చెప్పింది వాస్తవం సార్. అలాంటి మన నెంబర్స్ కింద స్క్రోల్ అవుతుంటాయి, ఆ నెంబర్స్ కాల్ చేయండి. మేకా వెంకట గారికి మాత్రం అంటే ప్రోగ్రామ్ అయిన తర్వాత అరౌండ్ 10-20 తర్వాత కాల్ చేయండి ఆల్మోస్ట్. ఎందుకంటే ఏంటంటే మీకు ప్రోగ్రామ్తో మాట్లాడుతున్నారు లైవ్లో ఆయన, ఇప్పుడు మీతో లైవ్లో మాట్లాడడం వల్లే మీకు మార్కెట్లో ఏం జరుగుతుందో మీకు చెప్పగలుగుతున్నారు ఆయన. మీకు అర్థమై ఉంటుంది తప్పనిసరిగా మదుపర్లకి. అందుకని తప్పనిసరిగా ఏంటంటే మీరు అయిపోయిన తర్వాత చేయండి, తప్పనిసరిగా హీల్ బి అవైలబుల్, మీకు తప్పనిసరిగా అవైలబిలిటీ ఉంటారు, మంచి సలహా సూచన ఇస్తారు, ఆటోమేటిక్గా ఆయన గైడెన్స్ మీరు తీసుకోవచ్చు. సో మరో కాల్ అండి, గోవిందరావు ప్రోగ్రామ్ లో నాకు వస్తున్నాయి కాల్స్. ఎస్ సార్, సంతోషమే కదా. చెప్పాను నేను. లేదు సార్, తప్పనిసరిగా మీరు చెప్పింది వాస్తవం సార్, వాస్తవం. గోవిందరాజు గారు నమస్కారం, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మధ్యలో లైన్ మాకు కట్ అయిపోయింది సార్. చెప్పండి. గోల్డ్ పీస్ తీసుకోమంటారా, సిల్వర్ పీస్ తీసుకోమంటారా, అది సార్గా ఒకసారి అడుగుతారు సార్. అది గోల్డ్ పీస్ సిల్వర్ పీస్ మీరు హోల్డ్ చేయటమే, ఇప్పుడు అప్పుడే అమ్మే ఉద్దేశం ఏం పెట్టుకోవద్దు. కనీసం 2 సంవత్సరాల వరకు కూడా మీరు అమ్మే ప్లాన్లు ఏం పెట్టుకోవద్దండి. కిందకు వచ్చినప్పుడల్లా వాటిల్లో మళ్ళీ అడిషనల్ గా పర్చేస్ చేసుకుంటా ఉండండి. సార్ తీసుకోమంటారా అని అడుగుతున్నారు ఆయన. తీసుకోమంటారా అనుకుంటున్నాను. ఓకే, తీసుకోవచ్చు. వారు తీసుకున్నారేమో అని అనుకున్నాను. తీసుకోండి. నెక్స్ట్ కమింగ్ 2 years వరకు కూడా మీరు కిందకు వచ్చినప్పుడల్లా అడిషనల్ యూనిట్స్ ని పర్చేస్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ 2 years వరకు కూడా ఈ రెండు కూడా చాలా బాగుంటాయండి. 2 years అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం. తప్పనిసరిగా సార్. సో తప్పనిసరిగా మీరు హోల్డ్ చేయొచ్చని కానీ కొనుక్కోవచ్చు, స్లోగా దాన్ని మార్కెట్ బట్టి చేయమని చెప్తున్నారు వెంకట్ గారు. సో సార్, అది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్ అసలు ఏంటంటే ఇంకా మామూలుగా ఈ ఆటో అవన్నీ ఎలా ఉండొచ్చు సార్, ఏమైనా పాసిబిలిటీ ఉందా, ఎట్లా ఉంటుంది? ఆటో రంగం సెక్టర్ బాగుంటుంది సార్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో జిఎస్టీ ఏదైతే తగ్గింపు జరిగిందో మనకి ఆటో సెక్టార్లో, అంటే చిన్న మధ్యతరగతి వాళ్ళు కొనుక్కునే కార్లు ఏవైతే ఉన్నాయో, పెట్రోల్ అయితే 1200 cc కన్నా కింద, డీజిల్ అయితే 1500 cc కన్నా కింద ఇంజిన్ కెపాసిటీ ఉన్న కార్స్ కి డైరెక్ట్ గా 10% జిఎస్టీ తగ్గింపు అనేది జరిగిందండి. సో ఆటో సెక్టర్ లో మనకి ఎక్కువగా విక్రయాలు జరిగే వాహనాలు ఇవే ఉంటాయి. సో మనకి సేల్స్ అనేవి అయితే బాగున్నాయి, చాలా అద్భుతంగా జరుగుతున్నాయి సేల్స్. అండ్ చాలా కంపెనీలు జిఎస్టీ బెనిఫిట్స్, అంటే 22వ తారీఖు నుంచి అయితే జిఎస్టీ బెనిఫిట్స్ అనేది ఇవ్వాలి. అయితే ఇప్పటి నుంచే మేము బెనిఫిట్స్ అనేవి మీకు పాస్ ఆన్ చేస్తామని చెప్పేసి యాడ్లు కూడా పెడుతున్నారు సార్. సో ఆటో విక్రయాలు అయితే ఈసారి బాగుంటాయండి. పండగ సీజన్కి అద్భుతంగా జరుగుతాయి. ఆటో సెక్టర్ బాగుంటుందండి ఇప్పుడు. ఓకే, ఈ క్వార్టర్ కలిగింది, ఈ క్వార్టర్ ఏదైతే ఉంటుందో ఈ క్వార్టర్లో మనకి ఆటో సెక్టర్ అయితే చాలా బాగుంటుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్. సో సార్, కిరణ్ గారండి నెల్లూరు నుంచి, నమస్కారం అండి. ప్రొద్దుటూరు చెప్పండి. నమస్కారం. ఎంఆర్ఎఫ్ టైట్స్ తీసుకోవాలి సార్ షేర్. ఫ్రెష్ అండి? ఫ్రెష్ సార్. ఓకే, ఎంఆర్ఎఫ్ తీసుకోండి సార్. అయితే మనకి 1,49,800 దగ్గర చిన్న హడ్డలు కనిపిస్తుంది. 1,49,800 దగ్గర చిన్న హడ్డలు ఉంది. ఇప్పుడు ప్రస్తుతం 1,48,205లో ట్రేడ్ అవుతుంది. కానీ తీసుకోవచ్చు అండి, కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు మీరు సార్. సో సార్, ఇంకా ఏంటంటే సార్, ఈ మామూలుగా రిటైల్ ఎలా ఉండే అవకాశం ఉండింది సార్?
సో ఏంటి సార్? రిటైల్ రంగం ఎట్లా ఉండొచ్చు ఇప్పుడు? ఓకే ఓకే. ఎఫ్ఎంసీజీ సెక్టర్ FMCG ఎఫ్ఎంసీజీ సెక్టర్ కొంచెం మనకి అంటే ఎఫ్ఎంసీజీ బాగానే పెరిగిందండి ఈ మధ్యకాలంలో. మ్మ్. కొద్దిగా ఈ 1 వీక్ 2 వీక్స్ కొంచెం స్తబ్దుగా ఉంటుందండి. మళ్ళీ తర్వాత మొమెంటం స్టార్ట్ అవడానికి ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయండి. సో ఈ 1 or 2 వీక్స్ స్తబ్దుగా ఉండడానికి రీజన్ కూడా ఏంటి అని అంటే మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేసి మొమెంటం అనేది కొంచెం బాగానే పెరిగింది ఎఫ్ఎంసీజీ సెక్టర్. మ్మ్. కొంచెం ఈ వీక్ కొద్దిగా చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. మళ్ళీ పండగ స్టార్ట్ అవుతుంది కదండి. మళ్ళీ అవును. ఈ 2 వీక్స్ అయిన తర్వాత మళ్ళీ మనకి పండగ సీజన్ ఉంది. అవును. సో ఆ సీజన్ మళ్ళీ మూమెంటం అనేది పెరగడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది అండి. మ్మ్. దానికి తగ్గట్టుగానే మనకి 2 పెద్ద ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎస్ సార్. 2 కూడా పండగ సేల్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నాయండి 23వ తారీఖు నుంచి. అవును. సో ఈసారి వాళ్ళు సేల్స్ పెట్టిన టైమింగ్ కూడా జిఎస్టీ ఏదైతే తగ్గింపు స్టార్ట్ అవుతుంది 22వ తారీఖు తర్వాత నుంచి జిఎస్టీ తగ్గింపులు అనేది వర్తిస్తాయని చెప్పారు కదా. అవునండి సార్. దాని తర్వాత నుంచి వాళ్ళు సేల్స్ అనేది స్టార్ట్ చేశారు. అవును. సో ఈసారి కొనుగోళ్లు కొంచెం ఎక్కువగా ఉండడానికి అయితే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. వెరీ నైస్ సార్, వెరీ నైస్ సార్. మరో కాలర్ అండి, భాస్కర్ రావు గారు. గుడ్ మార్నింగ్ అండి భాస్కర్ గారు. భాస్కర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఏ స్టాక్స్ కోసం సార్? భాస్కర్ గారు నమస్తే అండి. చెప్పండి, ఏ స్టాక్స్ కోసం? సార్ ఇప్పుడు గోల్డ్ అనేది పర్చేస్ చేయాలంటే ఈటీఎఫ్లు బెటర్ అంటారా, మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్బీఐ గోల్డ్ ఫండ్స్ అనేది బెటర్ అంటారా సార్? ఒకసారి ఈటీఎఫ్స్ అండి, ఈటీఎఫ్లు బెటర్ అండి. గోల్డ్ ఈటీఎఫ్లు మీరు పర్చేస్ చేస్తే అవి స్టాక్స్ లాగానే మీ డీమ్యాట్ అకౌంట్లో ఉంటాయి. సో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్తో ప్రాబ్లం ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్లో మీరు అనుకున్న ప్రైస్కి కొనాలి అని అంటే కష్టం. ఎందుకంటే డే మొత్తం ఒకటే ప్రైస్ ఉంటుంది, అవి ట్రేడ్ అవ్వవు కదా. ఈటీఎఫ్లు అనేవి మార్కెట్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. మీరు అనుకున్న ప్రైస్లో కొనుక్కోవచ్చు, అనుకున్న ప్రైస్లో అమ్మొచ్చు, ఇమీడియట్గా లిక్విడేషన్ చేసుకోవచ్చు. ఓకే ఓకే సార్. అంటే ఇప్పుడు ఆయన ఎస్బీఐ గోల్డ్ అని అన్నారు అంటే అది కొద్దిగా లాంగ్ హోల్డింగ్ కోసం అంటారా జనరల్ ఏంటంటే? అదే సార్, మీరు మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకోవడం కన్నా కూడా నా సజెషన్ ఏంటి అని అంటే గోల్డ్ ఈటీఎఫ్ అండి. వారు అడిగింది అదే, ఈటీఎఫ్ లో పెట్టుకోవడం బెటరా లేకపోతే ఎస్బీఐ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకోవడం బెటరా అని అడిగారు. సార్, మ్యూచువల్ ఫండ్ కన్నా కూడా నేను ఈటీఎఫ్ ని సజెస్ట్ చేస్తున్నానండి. నైస్ సార్, నైస్ నైస్. ఓకే సార్. ఈటీఎఫ్ అయితే మీకు లిక్విడేషన్ అనేది చాలా స్పీడ్ గా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు. మార్కెట్ లో ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఎస్ ఎస్ ఎస్. అలాగే సార్. సార్ సుధాకర్ గారు అండి, కడప అండి, లాస్ట్ కాలర్ సార్. గుడ్ మార్నింగ్ అండి. హెరిటేజ్ ఫుడ్స్ సార్ తీసుకోవచ్చా? హెరిటేజ్ ఫుడ్స్ కొత్తగా బై చేయాలనుకుంటున్నా. ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటున్నారు హెరిటేజ్ ఫుడ్స్. ఈ ప్రైస్ లో అయితే వద్దండి. 510 రూపాయలు దాటిన తర్వాత ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేయండి. ప్రస్తుతం 494.90 ట్రేడ్ అవుతుంది. 510 రూపాయలు దాటిన తర్వాత మాత్రమే హెరిటేజ్ ఫుడ్ లో ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. అది సార్, అది సూచన అండి సార్. సో సార్ ఇప్పుడు లాస్ట్ హాఫ్ మినిట్లో సార్ జనరల్గా సార్ ఏంటి సార్ ఇప్పుడు ఉన్న పొజిషన్లో అసలు ఎలాగా ముందుకు వెళ్ళచ్చు ఈ రోజుని? ఈ రోజు అదే మనం అనుకుంది ఇందాక, చిన్న నెగిటివ్ లో ఇండెక్స్ అయితే చిన్న నెగిటివ్ లో క్లోజ్ అవడానికి ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయండి సార్. మనకి వోలటాలిటీ ఇండెక్స్ ఇండియా విక్స్ కూడా ఈ రోజు ఇప్పటి వరకు చూసుకుంటే 3.46% పెరిగిందండి. ఇండెక్స్ పెరుగుతూ ఉంటే కొంచెం మార్కెట్ నెగిటివ్ స్లైట్లీ నెగిటివ్ లో ఉంటుంది. సో ఈ డేటా ప్రకారం చూసుకుంటా ఉంటే ఈ రోజు మార్కెట్ అంటే ఇండెక్స్ లో నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ చిన్న నెగిటివ్ లో క్లోజ్ అవడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో కొద్దిగా ఆచితూచి వెళ్ళమంటారా ముందుకి, ఎట్లా అంటారు జనరల్గా సార్? ఇండెక్స్ పరంగా అలా ఉంది కానీ స్టాకుల పరంగా పెరిగే స్టాక్స్ పెరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు ఇండెక్స్ కి సంబంధం లేని స్టాక్స్ చాలా ఉన్నాయండి. ఓకే. సో వాటిలో మనం ఇప్పుడు ఇందాక చాలా మంది అడిగారు, ఇప్పుడు టిటాగర్ ఉంది, టిటాగర్ పెరుగుతూ ఉంది. సో ఇండెక్స్ తో సంబంధం లేని స్టాక్స్ చాలా ఉంటాయి, వాటిలో ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు తప్పనిసరిగా. రైట్ సార్, రైట్. సో థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో చూసారుగా వెంకట్ గారి నెంబర్ కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది. వెంకట్ గారికి ఇంకొక 5-10 నిమిషాల తర్వాత మీరు కాల్ చేసి మీ సలహాలు సూచనలు తీసుకోవచ్చు. అలాగంటే వారి గైడెన్స్ కూడా రెగ్యులర్గా తీసుకోవచ్చు మీరు, ఎందుకంటే ఆయన చాలా బ్యాలెన్స్డ్గా చెప్తున్నారని. నార్మల్గా ఏంటంటే బీయింగ్ ఏ సీనియర్ బ్యాంకర్ ఇదివరకు రోజుల్లో నేను చూసింది నాకు అనిపిస్తుంది. సో ఇది కేవలం ఏంటంటే నా సూచనలుగా ప్రైమ్ 9 నుంచి కూడా ఏంటంటే మీకు ఒక ఫెసిలిటీ అండి. సో తప్పనిసరిగా ఏంటంటే మీరు ఆ ప్రయత్నం చేయండి. ఎనీవే, సో మళ్ళీ రేపు ఉదయం 9 గంటల 30 నిమిషాల ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. నమస్తే.